అమ్మాయి అన్నయ్య ఇదేనా రావడం? దా కూర్చో. అల్లుడు బాగున్నాడమ్మా? బాగున్నాడు అన్నయ్య. అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. వదిన పిల్లలు బాగున్నారా? ఏం చెప్తావమ్మా, ఇంట్లో పరిస్థితి అసలు ఏం బాగాలేదు. పూట గడటమే కష్టంగా ఉంది. అదేంటన్నయ్య, వ్యాపారం చేస్తున్నావుగా? అంతా లాస్ లో ఉన్నానమ్మా. ఒక 50,000 ఉంటే సర్దుతావా? 50,000 నా దగ్గర ఎక్కడున్నాయి అన్నయ్య? అమ్మా నువ్వు అలా అనుకో, అల్లుడిని అడిగి ఇప్పించమ్మా. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేస్తా. సరే అన్నయ్య, ఒకసారి అడిగి చూస్తా. అరే నాన్న, మామయ్య వచ్చాడురా. అవునా? ఏంటంటమ్మా? వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదంట. ఒక 50,000 అప్పుగా అడుగుతున్నాడయ్యా. 50,000 నా దగ్గర ఎక్కడి అమ్మా? అదేంటి నాన్న అలా అంటావు? నా తోడబుట్టినోడురా, మనం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేస్తాడంట. సరేలే, నేను బైక్ కొనుక్కోవడానికి 50,000 దాచుకున్నాను. అవి మామయ్యకి ఫోన్ పే చేస్తానని చెప్పు. సరేనయ్యా. అమ్మా ఏంటయ్యా? ఈ నెల శాలరీ పర్లేదు. ఈ అమ్మాయిలకి ఇంటి ఖర్చులకు డబ్బులు లేవమ్మా. ఆ రోజు మామయ్యకి డబ్బులు ఇచ్చాం కదా, ఒకసారి ఫోన్ చేస్తాను, అడుగుతావా? అడుగుతాను. ఇదిగో అమ్మా. హలో అన్నయ్య. చెప్పమ్మా. సంవత్సరం క్రితం 50,000 ఇచ్చాం కదా అన్నయ్య, అయ్యి ఇప్పుడు అబ్బాయి అడుగుతున్నాడు అన్నయ్య. ఇప్పుడు అంటే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? ఒక 2 నెలలు 3 నెలలు టైం పట్టుద్ది. అదేంటన్నయ్య అలా అంటావు? అప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాననేగా తీసుకుంది. ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు, ఇవ్వన్నయ్య. ఈ రోజుల్లో బంధుత్వాల కంటే డబ్బే ఎక్కువైపోయింది. ఇప్పుడు నా దగ్గర అయితే డబ్బులు లేవు. చచ్చిపోమంటే చచ్చిపోతా. అదేంటన్నయ్య, డబ్బులు అడిగితే చచ్చిపోతానంటావేంటి? అమ్మా కాల్ కట్ చేయి. నన్ను క్షమించయ్యా. నువ్వేం తప్పు చేసావమ్మా? బంధువైనా స్నేహితుడైనా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం అప్పిస్తే మనల్ని దేవుడు అంటారు. అదే అవసరం మనకొచ్చి ఇచ్చినప్పుడు తిరిగి అడిగితే ఎంత మిత్రుడైనా బద్ధ శత్రువు అవుతాడు. డబ్బు ఎంత బంధాన్నైనా ఎన్ని బంధుత్వాలనైనా ఇట్టే నాశనం చేసిద్ది.